ఉదయం నూతన కృప అను ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో దేవుని సన్నిధిలోకి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభములు కలుగునుగాక. అందరు బాగున్నారా? అంటే స్పిరిచువల్గా కూడా మీరు ఎలా ఉన్నారు? ప్రతి ఉదయం 4 to 5 మార్నింగ్ స్తోత్ర ప్రార్థన లేచి వ్యక్తిగతంగా ప్రార్థిస్తూ ఉన్నారా? దేవునితో సహవాసము సంబంధము కలిగి ఉన్నారా? చూడండి, బాగుండటం అంటే పైకి మాత్రమే బాగుండి లోపలంతా కూడా మరి బాగోలేకపోవటం కాదు. కానీ చెట్టును మనం చూసినప్పుడు దాని వేరు ఎంత లోతుగా ఫలిస్తుందో పైన చెట్టు కూడా అంత బలమైనదిగా, అంత ఎత్తుగా, ఉన్నతంగా ఎదుగుతుంది. అదేవిధంగా నీ జీవితంలో ఎన్నో ఆశయాలు ఉన్నాయి. నువ్వు ఇంకా ఎంతో దూరానికి ప్రయాణం చేయాల్సిన వ్యక్తివి కనుక నీ ఆశయాలు, నీ ఆకాంక్షలు నెరవేర్చబడాలంటే పైకి బాగుంటే కాదు, కానీ నువ్వు లోపట కూడా స్పిరిచువల్గా కూడా దేవునితో చక్కని సహవాసం కలిగి ఉండటం వలన నువ్వు ఎన్నో గొప్ప వాటిని సాధిస్తావు. దేవుని కొరకు మహిమకరంగా నిలుస్తావు. ఎందుకంటే రాజైన దావీదును బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఆయన అంటారు, ఉదయమునే లేచి నా కంఠస్వరాన్ని దేవుని సన్నిధిలో వినబడజేస్తాను. మన ముందు విగ్రహం ఏది ఉండదండి, మన ముందు ఏది ఉండదు. కానీ దేవుని మందిరంలో కంఠస్వరం వినబడ చేసినప్పుడు ఆయన వినే దేవుడుగా ఉన్నాడు. ఆ ప్రకారముగా ఆయన జరిగించునుగాక. అంతేకాకుండా ఎవ్రీడే ఈవినింగ్ 7 to 9 బలమైన విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎందుకంటే రాబోయే అంత్య దినాలకు మనము సిద్ధపడాలి. రాబోయే రోజుల్లో సేవ ఎలా చేయాలి, రాబోయే దినాల్లో మనం ఏ విధంగా దేవుని కొరకు బ్రతకాలి అంటూ అంత్య దినాల్లో మనం సిద్ధపడాలి. అందుకే ఎవ్రీడే 7 to 9 అనంతపురం మందిర సరిహద్దులో ఉన్న వాళ్ళు అనేకులు పాలు పొందవచ్చు. మరి దూరంలో ఉన్నవాళ్ళు ఏం చేయాలి అనంటే, మీకు ఏదో ఒక సమస్యతో మీరు సఫర్ అవుతూనే ఉంటారు కదా. అటువంటి సమస్యను మీరు వాట్సాప్కి, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు మీ సమస్యను వాట్సాప్ చేసినప్పుడు, లేదా వ్యక్తిగతంగా ఫోన్ కాల్ చేసి మీరు ప్రార్థించమని కోరినప్పుడు, మీ సమస్యను తెలియజేసినప్పుడు వాటి కొరకు మేము ఇక్కడ ప్రార్థిస్తాము. మేము సంఘము ప్రార్థన యోధులు అనేక మంది ఉన్నాం. మేము ప్రార్థిస్తాం. మీ ఆ ప్రార్థన బట్టి మీకు అక్కడ కార్యాలు జరగబోతున్నాయి. వాక్యం సెలవిస్తుంది, రేపు అద్భుతాలను చూస్తారు. రేపు అంటే ఒక వాక్యంలో ఏం రాయబడిందంటే, ఈరోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, రేపటి దినం మీరు దేవుని కార్యాన్ని చూస్తారు కదా. ఇన్సిడెంట్గా ఆయన మీ జీవితాల్లో కార్యాలు చేయబోతున్నాడు. ఇంకొకటి మనం గమనించినట్లయితే 7వ దినము దేవుని దినం, 7వ దినాన మీరు అద్భుతం చూస్తారు అని అంటాడు దేవుడు కదా. అట్లాగా ఒక వారం తిరిగేసరికి మీరు పంపుతున్న మరి అనేక అంశాలకు గొప్ప సమాధానం, విడుదల కార్యాలు మీరు పొందబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే అనేక మంది కోర్టు సమస్యల చేత, మానసిక సమస్యల చేత, భార్యాభర్తలు విడిపోయిన సమస్యలు అన్నీ కూడా ఈ విధంగా కట్టబడుతున్నాయి. కేసులు కొట్టివేయబడుతున్నాయి. భయానక విగ్రహారాధికులు, పూజారులు, మాంత్రికులు మార్చబడుతున్నారు. దేవుని సన్నిధికి రాగలుగుతున్నారు. మీ జీవితాల్లో కూడా మీరు అటువంటి బలమైన కార్యాలు, వ్యసన పరుల కొరకు, మారని వ్యక్తులకు, దేవుని సన్నిధికి రాకుండా ఆటంకంగా ఉంటున్న వ్యక్తుల కొరకు మీరు ప్రార్థించండి. మీ సమస్యను మాకు పంపండి, మేము ప్రార్థిస్తాం. దేవుడు మీ పట్ల గొప్ప అద్భుతాన్ని జరిగించునుగాక. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఫరో యొక్క ఆధ్వర్యంలో ఎంతో కఠినమైన చర్యలతో బానిసత్వము చేస్తూ ఉన్నారు. అప్పుడు వారు సనగలేదు, కానీ ఎలుగెత్తి ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు వారి మొరలను విన్నాడట, వాటిని చూశాడట. వారు శ్రమపడే విధానాన్ని దేవుడు చూచాడట. రెండవదిగా విన్నాడట. మూడవదిగా అక్కడ వాక్యంలో ఏం రాయబడిందంటే, వారి మధ్యకు దిగి వచ్చి మోషేని పెట్టి, ఆయన అక్కడ ఉంటూనే మోషేతో ఉంటూ అక్కడ ఏ విధమైన కార్యాలు దేవుడు జరిగించాడు. పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశంలోకి దేవుడు వారిని ఎట్లా తీసుకొని వెళ్ళాడో మనం చూస్తాం. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డ, ఉదయమే లేచి నువ్వు ప్రార్థించుట ద్వారా, లేదా నీ సమస్యలు సేవకులుగా మాకు పంపి సహకరించుట ద్వారా నీ జీవితంలో
వాగ్దాత దేశములో అంటే వాగ్దానములో ఇమిడి ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు, పొందబోతున్నారు. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా ముందుకు తీసుకొని వెళ్ళునుగాక. ఇంకా ఎవరైనా బాప్తిస్మాలు పొందకుండా ఆలస్యంగా ఉన్నారా? దేవుడు అంటే ఏదో చులకనగా, ఏదో తక్కువగా అనుకుంటున్నారా? లేదు, నేడు రేపు మేఘాల మీద ప్రభు రాబోతున్నాడు. సంఘాలను కొనిపోవడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడు సూచనలు భూమి మీద అనేకముగా మనకు కనబడుతున్నాయి. ప్రతి నేత్రం ఆయన్ని చూచును. ఈరోజు నువ్వు నమ్మకపోతే రేపు నీకు జరిగేది ఏంటయ్యా అంటే, ఆయన వస్తున్నప్పుడు ఆయనను చూస్తూ రొమ్ములు బాదుకోవటం తప్ప పాపులు రొమ్ములు బాదుకొందురు అని వాక్యం సెలవిస్తుంది. కనుక నువ్వు బాప్తిసం ముందు దేవుని సన్నిధికి వెళ్ళు, వాక్యాన్ని చదువుకో, దేవునిలో భయభక్తులు కలిగి జీవించినప్పుడు తప్పక దేవుడు మీ జీవితం పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. భూలోకంలో ఉండగా ఆయన మీకు తోడై ఉండి నడిపిస్తాడు. పరలోకంలో కూడా మీకు గొప్ప స్థానాన్ని దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న వాగ్దానాన్ని మనం ధ్యానించబోతున్నాం. యెషయా ప్రవచన గ్రంథం 43:19 వచనాన్ని చదువుతున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలచును. ఇప్పుడే దేవుడు మీ పట్ల కార్యం చేయబోతున్నాడు. మీరు దేని కొరకు ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థన రూపాన్ని దాల్చబోతుంది. మీరు ఏదైతే విన్నవిస్తున్నారో అది తలలు పైకి లేపి కార్యముగా మీ ఎదుటకు రాబోతోంది. ఎందుకంటే దేవుడు అధికారము కలిగి పని చేస్తున్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. చూడండి, దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఎంతో సమయం పట్టదు దానికి. వెంటనే మీ కార్యములు సఫలముగా మార్చబడబోతున్నాయి. ఒకవేళ మీరు చేస్తున్న ప్రార్థనలో, అయ్యా పలానా వాళ్ళు అడ్డున్నారు, ఇదిగో వీళ్ళు అడ్డున్నారు, ఈ అధికారి అడ్డున్నాడు, ఫలానా వ్యక్తి మాకు అడ్డు ఉన్నది అని అంటున్నారేమో. లేదు, దేవుడు ఆ అడ్డుని క్రాస్ చేసి నీ కార్యాన్ని ముందుకు తీసుకెళ్తాడు. లేదా దేవుడు ఆ అడ్డును తీసి పక్కన పెడతాడు. ఇక వారి మాటలు నీకు వినబడవు. అంత దూరముగా దేవుడు నీ శత్రువులను, వారిని నీకు దూరముగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, ప్రార్థనలో రకరకాలు ఇన్సిడెంట్గా ప్రార్థనలో వెంటనే కార్యం జరుగుతుంది. కళ్ళు తెరిచేసరికి దేవుడు కార్యం చేస్తాడు. మరికొన్ని విషయాల్లో ఎలా ఉంటుందంటే, మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టుని ఇలా పెట్టినప్పుడు మార్నింగ్కే రేపటికే కాయలు కాస్తాయా? కాదు కదా. కొంచెం కాల వ్యవధి పడుతుంది. కొంచెం మనం వెయిట్ చేయాలి. ఖచ్చితంగా ఆ ఫలాలు మనం చూస్తాం కదా. ఆ విధంగా నువ్వు చేసే ప్రార్థనలకు కొన్నిటికి వెయిటింగ్ అని దేవుడు చెప్తున్నాడు. కొంచెం వెయిట్ చేయి, తగిన కాలమందు దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు తగిన కాలమందు కొంచెం కాలం మట్టుకు శ్రమ అనుభవించు, ఆ తర్వాత నేనే వచ్చి పూర్ణులను చేస్తా, మిమ్మల్ని కరెక్షన్ చేస్తా, అప్పుడు నేను మీకు ఇవ్వవలసిన మిగతా అన్ని విషయాలకు సమాధానము, కార్యాలను నేను మీకు దయచేస్తాను అంటూ దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు. ఒక తల్లిని చూసుకోండి, తన బిడ్డ 9 నెలలు ఖచ్చితంగా మోయాల్సిందే. 9 నెలల లోపే ఆమె డెలివరీ అయిపోయింది అనుకోండి, ఆ బిడ్డకి ఎంతో ప్రమాదం కదా. 9 నెలలు కంప్లీట్ అయ్యాక పేగును కట్ చేసి బిడ్డను బయటికి తీశాక తల్లికి ఎంత, ఆ బిడ్డను భూమి మీదకి తేవటానికి ఎంత నొప్పి అండి, ఎంత పెయిన్, మరణ అంచుల్లోకి పోయినట్లు ఉంటుంది కదా. ఆ తర్వాత పక్కనే మరి మెలకు అయ్యాక ఆ బిడ్డను చూసుకున్నప్పుడు నిజంగా ఆ బిడ్డ నవ్వుతూ స్మైలింగ్ ఫేస్తో కనిపించినప్పుడు తల్లిలో కూడా గొప్ప సంతోషం. అప్పుడు ఆ బిడ్డను గురించి తల్లి ఇక జాగ్రత్తలు తీసుకోవటం, ఆలోచన తీసుకోవటం ఇక స్టార్ట్ చేసి శ్రద్ధ కలిగి ఆ బిడ్డ కొరకు అన్నీ దగ్గరగా చూసుకుంటుంది కదా. అట్లా 9 నెలల కాల వ్యవధి ఉంది చూసారా. ఆ కాల వ్యవధిని ఎవరు క్రాస్ చేయలేరు. అలా నీ జీవితంలో నువ్వు తొందరపడినంత మాత్రాన, హడావిడి చేసినంత మాత్రాన ఇక్కడ ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా జరగదు. దేవుడు నీ పట్ల కొన్ని వెయిటింగ్ అని చెప్తే అవి వేచి ఉండాలి. వేచి ఉన్న తర్వాత బలమైన కార్యాలు చూడబోతున్నావు. హల్లెలూయా. కొందరు అంటున్నారు, ఇంకెంత కాలం పాస్టర్ గారు, ఇంకెంత కాలం అన్నా ప్రేయర్ చేసి ఇక ప్రేయర్ లేదు, ఇంకా మాకు ఆ విషయంలో ప్రేయర్ చేయాలనిపించట్లా, మీకు మేము ప్రేయర్ చేయము ఆ విషయంలో అంటూ చాలామంది ప్రేయర్ని డిస్కరేజ్గా మాట్లాడుతున్నారు. లేదు దేవుని బిడ్డ, దేవుడు నీకు అది ఇష్టం లేదు, అందులో నీకు హేయమైనది, అందులో నీకు ప్రమాదకరమైనది ఉన్నప్పుడు దేవుడు ఆ కార్యాన్ని ఎప్పటికీ నీకు ఆయన అనుమతించడు. అందుకే దేవుని దగ్గర విసుగద్దు కానీ సనగద్దు కానీ మీరు అలసిపోకుండా
ప్రార్థించండి. మీరు నిజంగా కన్నీటితో ప్రార్థించిన, ఉపవసించి ప్రార్థించిన, చేతులెత్తి ప్రార్థించిన, మోకరించి ప్రార్థించిన, మీరు ఎలా ప్రార్థించినా ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరింది అనంటే మీకేం తెలుస్తుందో తెలుసా? సిగ్నల్, మీ హృదయంలో నిశ్చయతను దేవుడు పెడతాడు. నిశ్చయత, అమ్మ ఇక చాలే ప్రేయర్, అదొక నిశ్చయిత, స్పిరిచువల్ నిశ్చయిత. దేవుడు చేస్తానంటున్నాడు, తెలియజేస్తున్నాడు. ఆ స్పందన నీకు తెలుస్తుంది. అది వచ్చే వరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి దేవుని బిడ్డ, అలసిపోవద్దు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంతగా ఈ వాగ్దానముతో నేను ధైర్యపరుస్తున్నాడు కదా. ఇప్పుడే నీ పట్ల కార్యం చేయబోతున్నాను అని అంటున్నాడు. ఇప్పుడే అది చిగురు వేస్తోంది. దాని గురించి మీరు మాట్లాడుకోండి. జరిగిన దాని గురించి కాదు, జరగబోయే వాటిని గురించి, రాబోయే ఆశీర్వాదాలను గురించి మీరు మాట్లాడుకోండి. మీ కుటుంబంలో సంభాషించండి, మీ పిల్లలతో, భార్యాభర్తల మధ్య ఒకరితో ఒకరు దేవుని కార్యాలను గూర్చి ఆలోచించండి, మాట్లాడండి. దేవుడు తప్పక మీ విషయాలు అవన్నీ జరిగించబోతున్నాడు. పెయిన్ కూడా ఒక మధురమైన ప్రయాణం అండి. పెయిన్ గుండా వెళ్ళినప్పుడు దేవుడు తప్పక అనేక బహుమానాలు మనకి ఇస్తాడు. ధైర్యం తెచ్చుకోండి, కృతజ్ఞత కలిగి జీవించండి, దేవునికి పాజిటివ్గా మాట్లాడండి, విశ్వాసపూర్ణంగా మీరు ఉండండి. ప్రార్థించుటలో విసిగిపోవద్దు, సనగొద్దు. దేవుణ్ణి యేసు తానే మీ యొద్దకు వచ్చి ప్రతి కార్యాన్ని మీకు దగ్గరగా ఆయన చేయబోతున్నాడు. మీరు గుర్తుంచుకోండి, దేవుడు మీ యొద్దకు రాబోతున్నాడు. ప్రతి కార్యము మీ జీవితంలో జరుగునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా దీవించునుగాక. ఆమేన్.